ఈరోజు మనం కండిషన్స్ లూప్స్ అవన్నీ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కండిషన్స్లోని లూప్స్లోని మన ఆపరేటర్స్ని మ్యాక్సిమం మనం యూజ్ చేస్తూ ఉంటాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి కాంకాటనేషన్ ఎగ్జాంపుల్ చూసి ఆఫ్టర్ దట్ మన కండిషన్స్ అండ్ లూప్స్లోకి వెళ్దాము. ఓకే, చూడండి, కాంకాటనేషన్ ఆపరేటర్ అంటే ఏంటమ్మా? ప్లస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాంకాటనేషన్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కాంకాటనేటింగ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్. రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని మీరు కాంకాటనేట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ కాంకాటనేట్ టూ స్ట్రింగ్స్. రెండు స్ట్రింగ్స్ని కూడా మీరు కాంకాటనేట్ చేయొచ్చు. టూ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను చూడమ్మా. సో రమేష్ అనేది ఒక స్ట్రింగ్, 5 అనేది ఒక న్యూమరిక్, ఒక ఇంటీజర్. సో స్ట్రింగ్ని ఇంటీజర్ని ఒకదాని పక్కన ఒకటి రావాలి అంటే మధ్యలో మనం ఏం వాడుతున్నామో ప్లస్ అనేది యూస్ చేస్తున్నాం. ప్లస్ ఈస్ ఎ కాంకాటనేషన్ ఆపరేటర్ టు కాంకాటనేట్ టూ డిఫరెంట్ డేటా టైప్స్. ఒకసారి మీరు బాటంలో అవుట్పుట్ చూడొచ్చు. సో 5 అనేది రమేష్ అనేది రెండింటిని మనం ఏం చేస్తున్నాం? కాంకాటనేట్ చేస్తున్నాం. ఒక స్ట్రింగ్ని ఒక న్యూమరిక్తో కాంకాటనేట్ చేస్తున్నాం, లేదా ఒక న్యూమరిక్ వాల్యూని ఒక స్ట్రింగ్తో కాంకాటనేట్ చేస్తున్నాం, లేదా రెండు స్ట్రింగ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనేది ఒక స్ట్రింగ్, కుమార్ అనేది ఒక స్ట్రింగ్, ఇలా రెండు స్ట్రింగ్స్ని కాంకాటనేట్ చేయడానికి కూడా మనం ఏం వాడుతున్నామో ప్లస్ అనేది యూజ్ చేస్తున్నాం. అయితే ప్లస్ అనేది మనకి రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ప్లస్ ఈజ్ ఎ అర్థమెటిక్ ఆపరేటర్ యాజ్ వెల్ యాజ్ ప్లస్ ఈజ్ ఎ కాంకాటనేషన్ ఆపరేటర్. అంతే కదమ్మా? సో మరి అర్థమెటిక్ ఆపరేటర్గా ఎప్పుడు పనిచేస్తుంది? బోత్ సైడ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఏ న్యూమరిక్స్. ప్లస్కి బోత్ సైడ్స్ మీరు న్యూమరిక్స్ ఇచ్చేటైతే అది అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది. ప్లస్ ఈజ్ ఫర్ ఎడిషన్, ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే 4 + 5 అంటే 9 అనేది వచ్చింది. అంటే ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది, అండ్ ప్లస్ అనేది కాంకాటనేషన్ ఆపరేటర్గా కూడా పనిచేస్తుంది. టు కాంకాటనేట్ టూ డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ టు కాంకాటనేట్ టూ స్ట్రింగ్స్. ఓకే, నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లోకి వద్దాం. సో ఈరోజు హెడ్డింగ్ తీసుకున్నాము కండిషన్స్ అండ్ లూప్స్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ కండిషన్, టెక్ హెడ్డింగ్, చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ఇఫ్ కండిషన్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. సో ఇఫ్ కండిషన్లో ఇట్ విల్, ఇఫ్ ద కండిషన్ పాస్, మా కండిషన్ అనేది పాస్ అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్. ఇఫ్ ద కండిషన్ ఫెయిల్ ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్. కండిషన్ పాస్ అయితే అది ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు. సో చూడండి, ఎగ్జాంపుల్గా యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. రైట్ ఎ మెయిన్ మెథడ్, ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, ఇంటీజర్ ఎక్స్. సో 40 అనే ఒక నెంబర్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, మా కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చెక్ చేయండి. 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. అంతే కదమ్మా? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఎక్స్ ప్లేస్లో మీరు ఏం తీసుకోవాలి? ఇక్కడ 40 అని అర్థం. సో 40 అనేది 35 కన్నా పెద్దది. 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. కరెక్టే కదమ్మా? ఎస్, ద 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ లోపల మీరు ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తారో దోస్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటివ్. ఇఫ్ లోపల మీరు రాసే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాంటెడ్లీ మనం కండిషన్ ఫెయిల్ అయ్యేటట్టు చేద్దాము. సో ఎక్స్లో నేను 30 అనేది తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాను? 30 అనేది తీసుకున్నాను. చూడండి, నా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే అర్థం ఏంటమ్మా? 30 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. రాంగ్ కదమ్మా? 30 అనేది 35 కన్నా పెద్దది అంటే నో, ఇట్ ఈస్ రాంగ్. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది ఇఫ్ లోపలికి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్. ఇంకా అది ఇఫ్ లోపలికి వెళ్ళదు. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇఫ్ లోపలికి వెళ్ళదు. కండిషన్ పాస్ అయితేనే ఇఫ్ లోపలికి వెళ్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఏంటంటే మనకి జావాలో ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ లూప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. జావాలో మనకి కండిషన్స్ లూప్స్ కంపల్సరీ మీరు ఎందులో రాయాల్సి ఉంటుందేమో లోవర్ కేస్లో రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పర్ కేస్ క్యారెక్టర్ యూజ్ చేయకూడదు. అండ్ యూ షుడ్ నాట్ ఇన్సర్ట్ ద సెమీకాలన్. యూ షుడ్ నాట్ ఇన్సర్ట్ ద సెమీకాలన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కండిషన్స్ అండ్ లూప్స్. మీరు కండిషన్స్ లూప్స్ రాసేటప్పుడు ఆ ఎండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సెమీకోలన్ అనేది ఇన్సర్ట్ చేయకూడదు. ఓకే, సో ఇది ఇఫ్కే ఎగ్జాంపుల్. ఇఫ్ లాంటిదే మన దగ్గర ఇఫ్ ఎల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్లో ఏంటమ్మా? కండిషన్ పాస్ అయితే ఇది ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇట్ విల్ గో టు ఎల్స్ బ్లాక్. కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది. చూడండి, ఇఫ్ అనేది మనం లోవర్ కేస్లోనే రాసాం, ఎల్స్ అనేది కూడా మనం లోవర్ కేస్లోనే రాసాం. నెక్స్ట్ వేరియబుల్ అనేది ఓన్లీ ఎక్స్ అని, వై అని, జెడ్ అని కాదమ్మా. ఏవైనా మీరు మీనింగ్ఫుల్ నేమ్స్ వేరియబుల్స్గా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను మార్క్స్ అనేది వేరియబుల్గా తీసుకున్నాను. మై వేరియబుల్ ఈజ్ మార్క్స్.
సో ఇక్కడ మార్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 అని ఇచ్చాను, మార్క్స్ ఈక్వల్ టు 20. కండిషన్ చూడము, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, అంటే 20 అనేది 35 కన్నా పెద్దది. నో, రాంగ్ కదమ్మా. 20 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఇట్ ఈస్ రాంగ్. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుందమ్మా? కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ గో టు ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్లో మీరు ఏం స్టేట్మెంట్స్ రాస్తారో ఆ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడు, కండిషన్ ఫెయిల్ అయింది, ఎల్స్లోకి వెళ్ళింది, ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది ప్రింట్ అవుతుంది. అదే మీకు కండిషన్ పాస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఎవరికో 50 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు చూడము, 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. కరెక్టే కదమ్మా? 50 ఈజ్ గ్రేటర్ దాన్ 35 అంటే ద కండిషన్ ఈజ్ పాస్. కండిషన్ పాస్ అవుతుంది. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, పాస్ అనేది ప్రింట్ అయింది, ఆల్ ద బెస్ట్ అనేది కూడా మనకి ప్రింట్ అయింది. క్లియర్ కదమ్మా? ఓకే కదా? కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తారు, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎల్స్లోకి వెళ్తారు. ఇంట్లో ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మన 10:40 క్లాస్లోకి రండి, ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం సెమీకోలన్ ఇన్సర్ట్ చేయకూడదు అని చెప్పాను. మీరు ఎవరైనా ఇక్కడ సెమీకోలన్ ఇన్సర్ట్ చేశారనుకోండి అమ్మా బై మిస్టేక్. సో చూడండి, ఇక్కడ ఇఫ్ కండిషన్కి ఎండింగ్లో సెమీకోలన్ పెట్టగానే ఇక్కడ మీకు ఒక ఎర్రర్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకన్నా ఎర్రర్ వచ్చింది? ఎట్టి పరిస్థితిలో మీరు కండిషన్స్కి లూప్స్కి ఎండింగ్లో ఇలా సెమీకోలన్ అనేది పెట్టుకోవడం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం చూడండి, ఐదర్ ఇన్ ఇఫ్ ఆర్ ఎల్స్, ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ, మా ఐదర్ ఇన్ ఇఫ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్, అంటే ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నట్టయితే, ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. ఈ బ్రాకెట్స్ అనేవి మీరు కంపల్సరీ రాయాల్సిందే. అర్థమైందమ్మా? ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్, ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటే మీరు ఈ బ్రాకెట్స్ అనేవి కంపల్సరీ రాయాలి. సో అదే మీకు ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, ఓన్లీ ఒక్క స్టేట్మెంటే ఉందనుకోండి, అది ఇఫ్లో అయి ఉండొచ్చు లేదా ఎల్స్లో అయి ఉండొచ్చు, ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, ఒక్కటే స్టేట్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్. ఆప్షనల్ ఆప్షనల్ అంటే అర్థం ఏంటమ్మా? ఈ బ్రాకెట్స్ మీరు రాసినా మీ ఇష్టమే, రాయకపోయినా మీ ఇష్టమే. ఎప్పుడమ్మా? ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఉండేటప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి రాసినా రాయకపోయినా మీ ఇష్టమే. బట్ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్, ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. బ్రాకెట్స్ కంపల్సరీ వాడాల్సిందే. ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లోకి రండి. సో 10:40 క్లాస్లో మీ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మనం చెప్పుకున్న క్లాసెస్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, రైట్. సో ఇఫ్ తర్వాత ఇఫ్ ఎల్స్ చూసాము. ఇఫ్ ఎల్స్ తర్వాత నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకోండి, ఎల్స్ ఇఫ్. ఎల్స్ ఇఫ్ బిఫోర్ దట్ ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్స్ పంపిస్తాను, మీరు ఏమైనా సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోండి. మన చార్ట్లో పంపిస్తున్నాను, జూమ్లో చార్ట్ ఆప్షన్ ఉంది కదా, సో చార్ట్ ఆప్షన్లో పంపిస్తాను. ఆల్రెడీ మన జీ డ్రైవ్లో ఉన్నాయమ్మా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. నేను మీకు జీ డ్రైవ్ లింక్లో పంపించాను. సో మీరు జీ డ్రైవ్ లింక్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ఓకే, రైట్. మీ ఎవరి దగ్గరైనా జీ డ్రైవ్ లింక్ లేకపోతే నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి, సన్ మీద జీ డ్రైవ్ లింక్ అని చెప్పి నేను పంపిస్తాను. ఓకే, రైట్. సో ఇఫ్ అయిందమ్మా, ఇఫ్ ఎల్స్ అయింది. నెక్స్ట్ హెడింగ్ తీసుకోండి, ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకోండి, ఎల్స్ ఇఫ్. సరే, ప్రోగ్రామ్ చూడండి. ఒక స్టూడెంట్ ఒక మార్క్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో వన్ స్టూడెంట్ ఈజ్ గెటింగ్ 70 మార్క్స్. సో ఇప్పుడు చెక్ చేద్దామా, ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, మార్క్స్ అనేవి 60 కన్నా ఎక్కువ ఉంటే, లేదా 60కి ఈక్వల్గా ఉన్నా, లేదా 60 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలమ్మా? ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఐ వాంట్ టు ప్రింట్ ఫస్ట్ క్లాస్. చూద్దామా, రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ క్లాస్ ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. అంటే కండిషన్ పాస్ అయింది కదమ్మా. కండిషన్ పాస్ అవడం వల్ల మీకు ఇదేం ప్రింట్ చేస్తుంది? ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇది ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఎల్స్లోకి వెళ్ళదు, కండిషన్ ఫెయిల్ అయితేనే ఎల్స్లోకి వెళ్తుంది. అంటే రిమైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఏం ఎగ్జిక్యూట్ అవ్వదమ్మా, ఓన్లీ ఇఫ్ బ్లాక్ మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందమ్మా? అయితే ఒక చిన్న విషయం ఇక్కడ చూడండి, ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది కదమ్మా. సింగిల్ స్టేట్మెంట్ ఉండడం వల్ల ఈ బ్రాకెట్స్ మీరు రాసినా మీ ఇష్టమే, ఈ బ్రాకెట్స్ రాయకపోయినా మీ ఇష్టమే. వై? బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్. ఓకే, లేదు మీ కంఫర్ట్ కోసం మీరు రాసుకుంటాను అంటే ఓకే, గుడ్, రాసుకోండి, దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు.
ఓకే. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్లోకి వెళ్తుంది. అది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, 50. సో ఇప్పుడు చూడమ్మా, మార్క్స్ 50 కదా, 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మా? 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటే ఫెయిల్ కదా. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, ఇట్ విల్ గో టు ఎల్స్లోకి వెళ్తుంది. సో ఎల్స్లో మనకి సెకండ్ ఇఫ్ అనేది ఉంది. వీ హ్యావ్ వన్ మోర్ ఇఫ్ ఇన్ ద ఎల్స్. సో బట్ ఈ సెకండ్ ఇఫ్లోకి ఎప్పుడు వెళ్తుందమ్మా, వెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ పాస్ అయితే ఇంకా అది సెకండ్ ఇఫ్లోకి వెళ్ళదు. వై? బికాస్ ది సెకండ్ ఇఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్స్. మీకు సెకండ్ ఇఫ్ అనేది ఎందులో ఉందమ్మా, ఎల్స్లో ఉంది. సో దట్స్ వై ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే రెండో ఇఫ్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూడమ్మా, ప్రజెంట్ మా స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చామా, 50 కదా. 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45. కరెక్టే కదమ్మా, 50 ఈజ్ గ్రేటర్ దాన్ 45 అంటే ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. మనకేం ప్రింట్ అవుతుంది, సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇంకా ఇది ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు దిస్ ఎల్స్. ఓన్లీ ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుందో సెకండ్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం. ప్రజెంట్లీ ద అవుట్పుట్ ఈస్ సెకండ్ క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చాయనుకోండి, ఓన్లీ 40. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎల్స్లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్ కదమ్మా, 40 ఈజ్ గ్రేటర్ దాన్ 45 అంటే ఇది కూడా ఫెయిల్ అవుతుంది. సో అగైన్ ఎల్స్లోకి వెళ్తుంది. సో ఇక్కడ 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. ఎస్, ద 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, థర్డ్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇట్ ప్రింట్స్ ద థర్డ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయనుకోండి, ఓన్లీ 30. ఇప్పుడు మీకు ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, 30 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే ఫెయిల్ కదా, ఎల్స్లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్ అవుతుంది, మరలా ఎల్స్లోకి వెళ్తుంది. థర్డ్ కండిషన్ కూడా ఫెయిల్, ఎందుకంటే 30 ఈజ్ గ్రేటర్ దాన్ 35 అంటే ఇది కూడా మీకు ఫెయిల్ అవుతుంది. సో లాస్ట్లో ఎల్స్. ఈ ఎల్స్లో మనకి ఏం ప్రింట్ చేస్తున్నామా, ఇట్ విల్ ప్రింట్ ఫెయిల్. ఇప్పుడు ఎల్సిఫ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నామా. ఎల్సిఫ్లో ఈ ఎల్స్కి ఇఫ్కి మధ్యలో స్పేస్ ఉంటుందమ్మా, చూసుకోండి. ఎల్స్కి ఇఫ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితే సెకండ్ ఇఫ్లోకి వెళ్ళదు. వై? బికాస్ ద సెకండ్ ఇఫ్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎల్స్. రెండో ఇఫ్ అనేది మనకి ఎందులో ఉందమ్మా, ఎల్స్లో ఉండడం వల్ల ఫస్ట్ ఇఫ్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే రెండో ఇఫ్లోకి వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ ఏమంటున్నామా, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎల్స్ ఇఫ్. ఇలా మీరు ఎన్ని ఎల్స్ ఇఫ్లో అయినా రాసుకోవచ్చమ్మా, దెర్ ఈజ్ నో లిమిట్. లాస్ట్లో మీరు ఎల్స్ పెట్టుకుంటే ఇవన్నీ ఫెయిల్ అయ్యేటప్పుడు లాస్ట్లో ఆ పర్టికులర్ అది ఎల్స్లోకి వెళ్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఎల్స్ ఇఫ్ కాన్సెప్ట్ అంటున్నాం. సో ఇది కూడా ఒకసారి పంపిస్తాను. నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము, చిన్న ప్రోగ్రామ్ పంపించాను, సేవ్ చేసి పెట్టుకోండి, ఎల్స్ ఇఫ్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకో, నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదమ్మా, ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, యువర్ విష్, రైట్ ఎ మెయిన్ మెథడ్. ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నామా, ఎక్స్ అనే ఒక వేరియబుల్, వై అనే ఒక వేరియబుల్. ఇనీషియల్గా ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను చూడండి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 30. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 30 అంటే అర్థం ఏంటమ్మా, ఎక్స్ వాల్యూ 30 కన్నా చిన్నది. కరెక్టే కదమ్మా, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 30 అంటే కండిషన్ పాస్ అయ్యి లోపలికి వెళ్తుంది. సో ఈ కండిషన్ పాస్ అయితేనే అది లోపలికి వెళ్తుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ వెరిఫై ద సెకండ్ కండిషన్. అప్పుడే మీకు అది సెకండ్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. అర్థమైందమ్మా, ఫస్ట్ కండిషన్ పాస్ అయితేనే లోపలికి వెళ్ళగలుగుతుంది, అది లోపలికి వెళ్ళగలిగితేనే సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. అదే మీకు ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇట్ కెనాట్ గో టు ద సెకండ్ కండిషన్, అది సెకండ్ కండిషన్లోకి వెళ్ళలేదు. సో వై? బికాస్ సెకండ్ కండిషన్ ఎక్కడ ఉందమ్మా, ద సెకండ్ ఇఫ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఇఫ్ లోపల ఉంది. సో ఇలా ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటున్నామా, నెస్టెడ్ ఇఫ్ అంటున్నాం. ప్రజెంట్ మనకి ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ లోపలికి వెళ్తుంది, సెకండ్ ఇఫ్ పాస్ ఆఫ్ అయ్యేలో ఒకసారి చూడమ్మా, ఏముంది ఇక్కడ సెకండ్ ఇఫ్, వై ఈజ్ లెస్ దాన్ 10.
అంటే వైలో ఎంత ఉందమ్మా 5 ఉంది కదా 5 ఈజ్ లెస్ దాన్ 10 5 అనేది 10 కన్నా చిన్నది ఎస్ ద కండిషన్ ఈజ్ పాస్ ఇది కూడా పాస్ ఈ లోపలికి వెళ్ళి లోపల ఉండే స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది సో నెస్టెడ్ ఇఫ్ కోసం చిన్న నోట్స్ చెప్తా రాసుకోండి నెస్టెడ్ ఇఫ్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్ ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ ఉండడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటున్నాం నెక్స్ట్ పాయింట్ అమ్మా in this concept if the first if is pass then only it can go to the second if first if అనేది పాస్ అయితేనే సెకండ్ if లోకి వెళ్ళగలుగుతుంది రైట్ ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను ఈ రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఉంటుంది ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అమ్మా మన క్లాస్ స్కెడ్యూల్స్ కొంచెం మారాయి డేట్స్ మారాయమ్మా ఒక్కసారి ఈ న్యూ డేట్స్ ఒకసారి చూడండి నేను మీకు వాట్సాప్ చేస్తాను ఇది మన వెబ్సైట్ అమ్మా అందరూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి అవర్ వెబ్సైట్ ఈజ్ 10amclass.blogspot.com మన స్కెడ్యూల్స్ ఎప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ మన రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయమ్మా క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని ఉంటుంది సో ఈ రికార్డింగ్ క్లాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు ఈ స్కెడ్యూల్స్ ప్రకారం మనం మన పర్టికులర్ డేట్స్లో క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం సో మీకు క్లాసెస్ అనేది నేను డైరెక్ట్గా చెప్పేది ఒక 6 క్లాసెస్ ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా చెప్తాను బట్ రిమైనింగ్ క్లాసెస్ మీరు యూట్యూబ్ చూసి మన రికార్డింగ్ క్లాసెస్ చూసి ఫాలో అవుతారమ్మా సో జస్ట్ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాస్ ఉంది కదా వాటిపైన క్లిక్ చేయగానే సో యూ కెన్ సీ అవర్ రికార్డింగ్ క్లాసెస్ మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని ఓపెన్ అవుతాయి సో చూడండి ఇక్కడ కోర్ జావాలో నేను ఒక 16 వరకు రికార్డింగ్ క్లాసెస్ ఇచ్చాను సో దానికి చూడండి ఇక్కడ 16 రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి ఎస్క్యూఎల్ సర్వర్లో రికార్డింగ్ క్లాసెస్ ఇచ్చాను దాని కంటిన్యూషన్ వెబ్ డ్రైవర్ సో వెబ్ డ్రైవర్లో అప్రాక్సిమేట్గా ఒక 14 క్లాసెస్ ఇచ్చాను నెక్స్ట్ మాన్యువల్ టెస్టింగ్ పైన రికార్డింగ్ క్లాసెస్ సో ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ జాగ్రత్తగా స్టడీ చేయండి సో ప్రతి క్లాస్కి నేను పక్కన క్లియర్గా ఆ క్లాస్లో టాపిక్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన కోర్ జావా ఇష్యూకి రండమ్మా కోర్ జావాలో ఈరోజు మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్ అనేది కండిషన్స్ అండ్ లూప్స్ ఈ కండిషన్స్ అండ్ లూప్స్ అనేది మీరు క్లాస్ నెంబర్ 5లోకి వెళ్ళి క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు సో చూసి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ఎర్రర్ వచ్చినా మన 1040 క్లాస్లోకి రండి సో 1040 క్లాస్లో సో మీరు మీ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చినా కూడా నేను క్లియర్ చేస్తాను ఓకే రైట్ సో ఇప్పటివరకు మనం కండిషన్స్ చూసాం కదమ్మా ఇఫ్ అనేది చూసాం ఇఫ్ ఎల్స్ అనేది చూసాం అండ్ ఎల్స్ ఇఫ్ అనేది చూసాం నెస్టెడ్ ఇఫ్ అనేది చూసాం సో నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకోండి వైల్ లూప్ WHILE వైల్ లూప్ అని చెప్పి తీసుకో ఇఫ్ని కండిషన్ అని పిలుస్తున్నామా వైల్ని ఏమని పిలుస్తున్నామా లూప్ అని పిలుస్తున్నాం ఇఫ్ని కండిషన్ అని పిలుస్తున్నా వైల్ని లూప్ అని పిలుస్తున్నాం ఎందుకు రీజన్ ఏంటి కండిషన్కి లూప్కి డిఫరెన్స్ ఏంటి సో ఒకసారి చూడండి మనం ఇఫ్ కండిషన్లో అంటే ఈరోజు మనం చెప్పుకున్న ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయితే ఇఫ్ కండిషన్లో ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఈ బ్లాక్ మీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందమ్మా హౌ మెనీ టైమ్స్ ద బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఫర్ 1 టైం కండిషన్ పాస్ అయ్యేటప్పుడు మీకు ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ బ్లాక్ అనేది బట్ అదే వైల్ని లూప్ అని పిలుస్తున్నాం ఎందుకమ్మా వైల్ని లూప్ అని పిలుస్తున్నాం అంటే వైల్లో కూడా మీకు కండిషనే ఉంటుంది సేమ్ ఇఫ్లో మీకు కండిషన్ ఎలా ఉంటుందో వైల్లో కూడా మీకు కండిషన్ ఉంటుందమ్మా బట్ ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ అది లూప్లో ఎంటర్ అవుతుంది అంటే లూప్ అంటే ఇది ఒకసారి కాదమ్మా దిస్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్ ఇంక ఈ లూప్ అనేది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందమ్మా ఎన్నిసార్లు మీకు ఈ లూప్ ఇలా రిపీట్ అవుతుంది టిల్ ద కండిషన్ పాస్ ఆ కండిషన్ పాస్ అయ్యేంత వరకు మీకు ఈ లూప్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది వన్ ద కండిషన్ ఫెయిల్యూర్ మీకు కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అర్థమైందమ్మా సో కండిషన్ పాస్లో ఉన్నంత వరకు మీకు లూప్ కంటిన్యూ అవుతుంది కండిషన్ ఎప్పుడైతే మీకు ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా 10 అని చెప్పి తీసుకున్నాం
x వాల్యూ ఈజ్ 10. ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చూడమ్మా. x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. పాసే కదమ్మా. 10 ఈజ్ లెస్ దాన్ 20 అంటే ఎస్ 10 అనేది 20 కన్నా చిన్నది, కండిషన్ ఈజ్ పాస్. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ఇనీషియల్గా ఎక్స్ వాల్యూ ఎంత ఉందమ్మా? ద ఎక్స్ వాల్యూ ఇస్ 10. 10 అనేది ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత 10 ప్లస్ ప్లస్. మా 10 ప్రింట్ అయిన తర్వాత 10 వాల్యూ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఇనీషియల్గా 10 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ వాల్యూ 11కి రీచ్ అవుతుంది. సో 11కి రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ చెక్ 11 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. కరెక్టే కదమ్మా? 11 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే ఎస్ ఇట్ ఈస్ పాస్. లోపలికి వెళ్తుంది, మీకు 11 అనేది ప్రింట్ అవుతుంది. సో 11 ప్రింట్ అయిన తర్వాత అగైన్ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, 12. సో ఎస్ 12 అనేది కూడా 20 కన్నా చిన్నదే, 12 అనేది కూడా మీకు ప్రింట్ అయింది. ఇలా మీకు ఎంతవరకు ప్రింట్ అవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 19 వరకు ప్రింట్ అయింది అనుకుందాం. సో 19 ప్రింట్ అయిన తర్వాత 19 ప్లస్ ప్లస్. 19 ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, 20. అది కూడా కరెక్టే కదమ్మా. 20 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే అది కూడా కరెక్టే. కండిషన్ పాస్, ఈక్వల్ టు ఉండడం వల్ల కండిషన్ పాస్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. ఇట్ విల్ ప్రింట్ 20 ఆల్సో. 20ని కూడా ప్రింట్ చేస్తుంది. చెప్పండి సార్. డిక్రిమెంట్ లో కూడా చేయొచ్చు సార్. డిక్రిమెంట్ చెప్పండి సార్. చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే. సో 20 ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? 20 ప్లస్ ప్లస్ అంటే 21. 21 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. 21 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే ఫెయిల్ అవుతుంది. సో వన్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్. ఇది ఫెయిల్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందో, ఇట్ విల్ కమ్ అవుట్. ఇక్కడ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ చేస్తున్నామో, ప్రజెంట్ మనకి 10 నుంచి ప్రింట్ అవుతుంది. 10 నుంచి ఇంక్లూడింగ్ 20 వరకు మనకి ప్రింట్ అవుతుంది. 10 to 20 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే ఫైన్. అయితే మీకు 10 నుంచి 20కి రీచ్ అయ్యేటట్టు మనం ఈ ప్రోగ్రామ్ రాసాం. 10 నుంచి 20 అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ ప్లస్. 10 నుంచి అంతే కదమ్మా. 10 నుంచి 20కి వెళ్ళాలంటే ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి. అలా కాదు, మీరు డిక్రిమెంట్ అవుతూ రావాలని అడిగారు. అప్పుడు మీరు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటారమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 10కి తీసుకోండి. ఎక్స్ వాల్యూ 20 అని తీసుకోండి. అండ్ అది ఎక్కడికి రీచ్ అయ్యేంత వరకు మీకు ఈ లూప్ అనేది రిపీట్ అవ్వాలమ్మా. ద లూప్ షుడ్ బి రిపీటింగ్ టిల్ ద ఎక్స్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్. లెస్ దాన్ కాకుండా అక్కడ ఏం పెట్టుకుంటారు, గ్రేటర్ దాన్. ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉందమ్మా, 20 అని ఉంది. ఇక్కడ ప్లస్ ప్లస్కి బదులుగా మీరు ఏం అడిగారు, మైనస్ మైనస్ అడిగారు. ఇప్పుడు మీరే చూడమ్మా, ఇనీషియల్గా ఎక్స్లో వాల్యూ ఎంత ఉందమ్మా, ద ఎక్స్ వాల్యూ ఈజ్ 20 అని ఉంది. సో ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చూడమ్మా. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 కన్నా పెద్దది ఉండాలి. పెద్ద కదమ్మా, 20 అనేది 10 కన్నా పెద్దది. ఎస్ ద కండిషన్ ఈజ్ పాస్. లోపలికి వెళ్తుంది. మీకు ఇనీషియల్గా ఏం ప్రింట్ అవుతుంది? ఇనీషియల్లీ ద ఎక్స్ వాల్యూ ఈజ్ 20 అనేది ప్రింట్ అవుతుంది. సో 20 ప్రింట్ అయిన తర్వాత మైనస్ మైనస్. మైనస్ మైనస్ అంటే ఎంతకు రీచ్ అవుతుందమ్మా? ఎక్స్ వాల్యూ 19కి రీచ్ అవుతుంది. ఎస్ ద 19 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 19 అనేది 10 కన్నా పెద్దది. ఎస్ 19 అనేది 10 కన్నా పెద్దదే కదమ్మా. మళ్ళీ లోపలికి వస్తుంది. ఇలా 19 తర్వాత 18 ఇలా మనకి కంటిన్యూగా ఎంతవరకు ప్రింట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 11 వరకు ప్రింట్ అయింది అనుకుందాం. సో 11 ప్రింట్ అయిన తర్వాత 11 మైనస్ మైనస్ అంటే 10. ఎస్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కరెక్టే. మళ్ళీ అది లోపలికి వెళ్తుంది, మీకు 10 కూడా ప్రింట్ అవుతుంది. సో 10 ప్రింట్ అయిన తర్వాత 10 మైనస్ మైనస్. 10 మైనస్ మైనస్ అంటే ఎంతమ్మా? 9. 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. రాంగ్ కదమ్మా. 9 అనేది 10 కన్నా పెద్దది అంటే రాంగ్. ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు రన్ చేస్తే మనకి 20 నుంచి 10 వరకు అంటే మీరు అడిగారని చూపించాం. అంటే మీకు ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్, మైనస్ మైనస్ అంటే డిక్రిమెంటేషన్. అంటే 20తో స్టార్ట్ అయింది, 20 నుంచి ఎంతవరకు ప్రింట్ అయిందమ్మా? 10 వరకు. అంటే మనకి ఇఫ్ కండిషన్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయితే ఆ బ్లాక్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్లో కూడా కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు అది లూప్ లోపలికి వెళ్తుంది. ద లూప్ ఈజ్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూటింగ్. లూప్ అనేది మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పటి వరకు లూప్ రిపీట్ అవుతుంది? టిల్ ద కండిషన్ పాస్. కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతుంది. వెన్ ఎవర్ ద కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్, మీకు కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్. అది లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఓకే కదా?
రైట్. సే వైల్ లూప్ తర్వాత డూ వైల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బట్ బిఫోర్ దట్ దీన్ని మళ్ళీ నార్మల్ చేసేద్దాం ఎప్పుడులానా. సో ప్రీవియస్గా మనం దీన్ని ఏం తీసుకున్నాము, ఎక్స్ వాల్యూ 10 తీసుకున్నాం. ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, ఇక్కడ ప్లస్ ప్లస్. రన్ చేసి చూద్దాం. మనకి ఎక్స్ వాల్యూ 10తో స్టార్ట్ అవుతుంది, 20 వరకు ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. ఇది మన పాత ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో నేను ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి గెస్ చేయండి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను 30 అని తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాను, 30. సో ఇప్పుడు మీకు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా, 30 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిలా, ఫెయిల్. ఫెయిల్. ఎందుకమ్మా 30 అనేది 20 కన్నా చిన్నది. నో, ఇట్ ఈస్ రాంగ్. 30 అనేది 20 కన్నా చిన్నది అనేది రాంగ్. కండిషన్ ఫెయిల్. ఫెయిల్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్తుందా అండి? నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. సో ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమైనా ఉంటుందా అంటే నో, దెర్ ఈస్ నో అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, రన్ చేసండి, అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? ఎలాంటి అవుట్పుట్ రాలేదు. సో రీజన్ ఏంటంటే కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు వైల్ లూప్లో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అది లూప్ లోపలికి ఎంటర్ కాదు. కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది లూప్ లోపలికి ఎంటర్ కాదు. బట్ వైల్ లూప్ లాంటిదే మన దగ్గర వేరొక కాన్సెప్ట్ ఉందమ్మా, డూ వైల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. డూ వైల్. సో డూ వైల్లో ఏం జరుగుతుందంటే వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్, ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. డైరెక్ట్గా లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లూప్, అంటే ఒక లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రమ్ సెకండ్ లూప్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ వెరిఫై ద కండిషన్. కండిషన్ చెక్ చేస్తుంది. బట్ ఎప్పుడమ్మా, ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఫస్ట్ లూప్. ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కండిషన్ చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ ఈక్వల్ టు 50 అని తీసుకున్నాను. డూ అనగానే డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. డైరెక్ట్గా లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో లూప్ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ మనకి ఏం ప్రింట్ అవుతుంది, 50 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 50 మీకు తెలియడానికి పక్కన కామెంట్ రాశాను. ఎక్స్లో 50 ఉంది కదా, అది మనకి ప్రింట్ అవుతుంది. సో 50 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందమ్మా, ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఎక్స్ వాల్యూ 51కి రీచ్ అవుతుంది. సో 51కి రీచ్ అయిన తర్వాత బిఫోర్ కంటిన్యూషన్, ఇప్పుడు కంటిన్యూషన్ నెక్స్ట్ లూప్లోకి వెళ్ళే ముందర ఇట్ విల్ చెక్ ద కండిషన్. 51 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. 51 అనేది 20 కన్నా చిన్నదా? నో, ఇట్ ఈస్ రాంగ్. సో ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ రాంగ్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో రన్ చేసి చూస్తే మీకు అవుట్పుట్లో మీకు ఏం ప్రింట్ అయి ఉంటుందమ్మా, ఆల్రెడీ ఎక్స్ వాల్యూ 50 ఉంది కదా, 50 అనేది మీకు ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. అంటే మీకు వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వైల్లో మీకు కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోపలికి వెళ్ళదు. బట్ అదే డూ వైల్లో వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్ ఇట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లూప్ ఫ్రమ్ సెకండ్ లూప్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ వెరిఫై ద కండిషన్. రెండో లూప్ నుంచి ఇది కండిషన్ని వెరిఫై చేసుకుంటుంది. క్లియర్ అమ్మా, అర్థమైంది కదా? అయితే ఎక్కువగా మీరు వైల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి వెన్ కంపేర్ టు డూ వైల్. అయితే మనకి లూప్స్లో ఇంకొక లూప్ ఉందమ్మా, ఫర్ లూప్ అనేది ఉంది. అది కూడా చాలా ఎక్కువగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ లూప్ అనేది ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ ఎ టాస్క్ ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏబిసి అని తీసుకున్నాను. ఈ ఏబిసి అనేది నాకు ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఒక 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఒకసారి రన్ చేస్తున్నా. సో యాక్చువల్గా మనం సిస్ అవుట్ ఏబిసి అని ఒకసారి రాసాం. బట్ అవుట్పుట్ చూస్తే మీకు ఇక్కడ ఏబిసి ఎన్నిసార్లు ప్రింట్ అయించడము, ద ఏబిసి ఈస్ ప్రింటింగ్ ఫర్ 5 టైమ్స్. సో వై? బికాస్ వీ కెప్ట్ దట్ స్టేట్మెంట్ విత్ ఇన్ ద ఫర్ లూప్. ఫర్ లోపల తీసుకున్నా ఐ ఈక్వల్ టు 1, ఐ వాల్యూ 1 అని తీసుకున్నా. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకేమా, ఐ వాల్యూ 1 అని ఇచ్చాను. అంటే దీన్ని ఇనీషియలైజేషన్ అంటారు. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్, ఇక్కడ ఏదైనా వేరియబుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఐ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇనీషియలైజ్ చేశాను. ఇనీషియలైజేషన్ తర్వాత దీన్ని కండిషన్ చెక్ అంటారు. ఈ కండిషన్ పాస్ అయితే లూప్ లోపలికి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోపలికి వెళ్ళదు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రజెంట్ ఐ వాల్యూ 1 ఉంది. ఐ వాల్యూ 1 ఉండేటప్పుడు అదేం చెక్ చేసుకుంటుంది,
1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదమ్మా? 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కండిషన్ కరెక్ట్. సో అది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి మీకు ఆ ఏబిసి అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది. సో ఏబిసి ఒకసారి ప్రింట్ అయిన తర్వాత నౌ ఇట్ విల్ గో విత్ ప్లస్ లోకి వెళ్తుంది. అంటే ఐ వాల్యూ 2కి రీచ్ అవుతుంది. ఐ వాల్యూ 2కి రీచ్ అయిన తర్వాత అగైన్ ఇట్ విల్ చెక్ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కరెక్టే కదమ్మా? 2 అనేది 5 కన్నా చిన్నదే కదా? ఎస్, ఇట్ విల్ ప్రింట్ ద ఏబిసి ఫర్ సెకండ్ టైం. సో మళ్ళీ ఐ వాల్యూ 3కి రీచ్ అవుతుంది. ఇలా మనకి లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు ఈ లూప్ రిపీట్ అవుతుంది? కండిషన్ పాస్ అయ్యేంత వరకు. అంటే ఐ వాల్యూ 1 నుంచి 5కి రీచ్ అయ్యేంత వరకు, ఇంక్లూడింగ్ 5. సో 1 నుంచి 5కి రీచ్ అయ్యేంత వరకు ఈ లూప్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. 1 నుంచి 5 అంటే ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ప్రింటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 5 టైమ్స్ మనకు ప్రింట్ అవుతుంది. లాస్ట్లో ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో, అంటే ఐ వాల్యూ అలా ఇంక్రిమెంట్ అవుతూ ఐ వాల్యూ ఎప్పుడైతే 6కి రీచ్ అవుతుందో కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఎవరైనా మిమ్మల్ని సింటాక్స్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ లూప్ అని, ఏం చెప్తారు? ఫస్ట్ వన్ ఈజ్ ద ఇనిషియలైజేషన్, దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ది సెకండ్ వన్ ఈజ్ ద కండిషన్ చెక్. లాస్ట్ వన్ ఈజ్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. ఇక్కడైతే మనం 1 నుంచి 5కి రీచ్ అవ్వాలి. 1 నుంచి 5 అంటే ఏంటమ్మా? ఇంక్రిమెంటేషన్ కదా, ప్లస్ అవ్వాలి. సో దట్స్ వై ఇక్కడ నేను ప్లస్ అనేది తీసుకున్నాను. సో మీరు 5 అనే కాదమ్మా, యూ కెన్ టేక్ ఎనీ నెంబర్. ఇక్కడ నేను 10 అని ఇస్తే ద టాస్క్ ఈజ్ రిపీటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 10 టైమ్స్. మనం లోపల ఏదైతే టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్ మనకి ఎగ్జాక్ట్గా 10 టైమ్స్. 100 అయితే 100, 1000 అయితే 1000, వాట్ ఎవర్ దట్ మే బి. ఫర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఇలా లూప్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను. సో ఫర్ లూప్ ప్రోగ్రామ్ అండ్ డూ వైల్ కూడా ఒకసారి పంపిస్తాను. ఎవరికైనా డూ వైల్ కావాలనుకున్నా కూడా సేవ్ చేసి పెట్టుకోండి. అయితే మనం ఈ 5-6 డేస్ టైంలో అన్ని ప్రోగ్రామ్స్ని కవర్ చేయలేము కాబట్టి నేను ఇక్కడ మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేశాను. రికార్డింగ్ క్లాసెస్ని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రికార్డింగ్ చూసేటప్పుడు ఇలా ముందుకు జరుపుకుంటూ వెళ్తారు. అలా ముందుకు జరుపుకుంటూ వెళ్తే మనకు క్లాస్ అర్థం కాదు. ప్లీజ్, పెద్ద క్లాస్ కాదు కదా, మా క్లాస్ అనేది 30 మినిట్స్ లేదా 40 మినిట్స్. ఈ 30 లేదా 40 మినిట్స్ క్లాస్ని జాగ్రత్తగా నోట్బుక్ పక్కన పెట్టుకొని చూడండి. సో ప్రోగ్రామ్స్ని నోట్బుక్లో రాసుకోండి. ఆ రాసుకున్న ప్రోగ్రామ్ని మీ సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. సో ఎలా ప్రాక్టీస్ చేస్తామండి? మా దగ్గర సాఫ్ట్వేర్ లేదు, అంటే ఎక్లిప్స్ లేదు, లేదా వెబ్ డ్రైవర్ లేదు, ఎస్క్యూఎల్ లేదు అనుకున్నట్టయితే మన 1040 క్లాస్లోకి రండి. 1040 క్లాస్లోకి వచ్చి నన్ను అడగండి. సో నేను మీకు ఎక్లిప్స్ అయినా ఇన్స్టాల్ చేస్తాను. కోర్ జావా ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు ఎక్లిప్స్ అవసరం. సో ఐ విల్ ఇన్స్టాల్ ద ఎక్లిప్స్. సో లేదా మీరు ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఎస్క్యూఎల్ అవసరం అంటే ఐ విల్ గైడ్ యూ ఎస్క్యూఎల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. అఫ్కోర్స్ ప్రతిదీ ఇక్కడ నేను మీకు క్లియర్గా హౌ టు ఇన్స్టాల్ అని చెప్పి వీడియోస్ కూడా ఇచ్చాను. ఎస్క్యూఎల్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఎక్లిప్స్ అనుకోండి, హౌ టు ఇన్స్టాల్ ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో క్లియర్గా నేర్చుకోండి. ఇక్కడ ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అని చెప్పి ఇచ్చాను. సో అదేవిధంగా సెలీనియం వెబ్ డ్రైవర్ కూడా హౌ టు ఇన్స్టాల్ అని ఇచ్చాను. టెస్ట్ఎన్జీ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలి. ప్రతిదీ ఇన్స్టలేషన్ వీడియోస్ కూడా నేను క్లియర్గా ఇచ్చాను. ఒక టాపిక్ చెప్పడానికి ముందర దాని ఇన్స్టలేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టాపిక్స్ అనేవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వన్స్ గో త్రూ దట్ క్లాసెస్. ఒకసారి ఆ క్లాసెస్ చూడండి, క్లాసెస్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా పర్వాలేదు, మన 1040 క్లాస్లోకి రండి. మీ స్క్రీన్ షేర్ చేసి మీ డౌట్ని నాకు చూపించండి. దెన్ ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. సో మీరు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను రెక్టిఫై చేస్తాను మన క్లాసెస్లో. ఓకే, సే అండ్ ఒకసారి స్కెడ్యూల్ మారిందమ్మా, అందరూ ఒకసారి స్కెడ్యూల్ చూసుకోండి. సో ఎస్క్యూఎల్ ఎప్పుడు, మాన్యువల్ అండ్ కోర్ జావా, సెలీనియం వెబ్ డ్రైవర్. సో ఒకసారి స్కెడ్యూల్ అనేది చూసుకోండి. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే 1040 క్లాస్లోకి రండి. అండ్ టుమారో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఇన్హెరిటెన్స్. రేపటి క్లాస్లో మీకు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అండ్ యాక్సెస్ మాడిఫైయర్స్, జావాలో పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ కోసం మనం రేపు చెప్పుకుందాం. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే సో 1040 క్లాస్లోకి రండి. డౌట్స్ ఏం లేకపోతే you can attend the tomorrow's class directly. Okay, so please go through the recordings. Bye.